అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ఉంచుకొస్తుంది కాబట్టి మీరు ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. మరియు వాహనం వల్ల కూడా మీకు ఈరోజు మరియు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరియు స్త్రీ వల్ల వాహనం వల్ల ఎటువంటి ప్రమాదం అనేది మీకు జరగకుండా ఉండాలంటే ఈరోజు మీరు మాత్రము మరి నుదుటిపైన తెలుపు చందనం తిలకం వర్తించుకోవాలి. మెడలో కాలభైరవ రూపం ధరించండి. దీని కారణంగా మీకు ఎటువంటి ఆపదలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. ఎవరి వల్ల కూడా ఎటువంటి సమస్య అనేది కలగకుండా ఉంటుంది. శ్రమించినంత ఫలితం మాత్రం మీకు ఖచ్చితంగా దక్కే అవకాశం ఉంది. మరియు ఈ సమస్యలు వచ్చినా కూడా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో వాటిని చక్కగా తొలగించుకోగలుగుతారు. నమ్మకంగా పనులు చేయటం అనేది చాలా అవసరము. ధైర్యాన్ని కొనసాగించండి. మీరు ఈరోజు చేసే ప్రతి పనిలో విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఈరోజు మీకు ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మధైర్యం కారణంగా ఒక వ్యక్తికి కూడా మీరు సహాయం చేయగలుగుతారు. దాని కారణంగా మీకు గౌరవ ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి. మీరు సహాయం చేసే గుణం కారణంగా మీ పేరు ప్రఖ్యాతలు సంపాదించబోతున్నారు. మీరు పేదలకు సాయం చేసే మీ గుణం మెప్పును పొందబోతుంది. అయితే ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రము ఇంటి సమస్యలు బయట చర్చించకుండా ఉండాలి. ఇంటి విషయాలను బయట వ్యక్తులతోటి చర్చించకుండా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది చాలా అవసరము. మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరి విషయాల్లో కూడా ఎటువంటి సమస్యల్లో కూడా సూచనలు సలహాలు మాత్రం ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈరోజు మీరు మంచి కొరకు చెప్పినా కూడా వారు మీ విషయాలను చెడుగా ఆలోచించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తల ద్వారా ముందడుగు వేయాలి. ఆచి తూచి అడుగు వేయవలసినటువంటి సమయం ఈ రోజు మీకు ఆ సమయానుసారంగా సమయానుకూలంగా ప్రవర్తించటం చాలా అవసరం అవుతుంది. ఏదైనా సరే కొత్త పని మొదలు పెట్టినట్లయితే ఆ పని పూర్తయ్యే వరకు దాని వెంటనే ఉండాలి. ఆ పని మధ్యలో వదిలిపెట్టకూడదు. ఆ పని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఆ పనిని చేయడానికి ప్రయత్నాలు చేయాలి. ఎవరు కూడా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించినా కూడా మీరు మాత్రము ముందడుగు వేయాలి, వెనకడుగు వేయకూడదు. ఆరోగ్యపరంగా కొంత ఆందోళన అనేది ఉంటుంది. ఈరోజు పాత అనారోగ్యాలు ఏమన్నా తిరిగి కనిపించవచ్చు. ఇది మీకు కొంత ఇబ్బందిని కూడా కలిగించవచ్చు. మీరు ఏదైనా యాత్రకు వెళ్ళాలనుకుంటే ఈరోజు ప్రయాణానికి దూరంగా ఉండాలి. లేకపోతే మీకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు శారీరకంగా కూడా గాయపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాస్త ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఆ సమస్యలు అనేవి కలగకుండా ఉన్నాయంటే దోష నివారణ పరిహారం చేస్తే మంచిది. దాని కొరకు ఈరోజు రాశివారు మాత్రం మిరియాల దీపం పరిహారం చేస్తే ఉత్తమంగా ఉంటుంది. మరి దాని కొరకు ఈరోజు రాశివారు 11 నల్ల మిరియాలను తీసుకోవాలి. ఆ 11 నల్ల మిరియాలు రాత్రిపూట పరిహారం చేయాలి. 11 నల్ల మిరియాలను ఆవాల నూనె దీపాన్ని తీసుకొని దాంట్లో మట్టి ప్రమిదలో ఆవల నూనె వేసుకొని దాంట్లో 3 వత్తులు వేసుకొని ఆ మట్టి ప్రమిదలో ఉన్న ఆవాల నూనెలో ఈ 11 నల్ల మిరియాలను వేయాలి. ఆ తర్వాత ఆ 3 వత్తులను వెలిగించి 2 చేతులను దగ్గరగా పట్టుకొని ఆ యొక్క దీపాన్ని పట్టుకొని మొత్తం అన్ని గదులు ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగాలి. 4 దిశల్లో కూడా తిరిగిన తర్వాత పూజ గదిలో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టాలి. ఇలా చేసిన పూజా గది అందుబాటులో లేని ఎడల నైరుతి మూలానైనా సరే ఈశాన్య మూలానైనా సరే ఏదైనా సరే గదిలో పెట్టాలి. ఆ తరువాత మీరు ఆ యొక్క దీపాన్ని పొద్దున్న నిద్ర లేచిన వెంటనే సూర్యోదయము కాక మునిపే నిద్రలేసి మీరు తప్పకుండా మీరు ఆ కొడ్డెక్కిన దీపాన్ని తొలగించి మరి అందులో ఉన్నటువంటి 11 నల్ల మిరియాలను పచ్చకర్పూరంతో కాల్చేయాలి. ఆ కాల్చినటువంటి బూడిదను ఏదైనా సరే చెట్టు మూలాల కింద పాతి పెట్టేయాలి. ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఎటువంటి ప్రమాదం సంభవించదు. ఎవరి వల్ల కూడా ఏ వ్యక్తి వల్ల కూడా ఎటువంటి సమస్య అనేది దరిచేరకుండా ఉంటుంది. అన్ని శుభాలు కలుగుతాయి. ఎటువంటి ఇబ్బందులైనా అక్కడ ఇట్టే తొలగించబడతాయి. ఇక వివాహానికి వస్తున్న అడ్డంకులు కూడా తొలగించబడి మంచి సంపన్నుల కుటుంబంలో నుంచి మంచి సంబంధాలు వచ్చి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు వివాహ యోగం పడుతుంది. సంతానం లేని వారికి ఎవరైతే ఉన్నారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మరియు మీ ప్రియమైనటువంటి వ్యక్తులతోటి మంచి సమయం ఈ రోజు మీరు సాయంత్రం పూట గడపగలుగుతారు. ప్రేమికులకి ఇక శుభదినంగా తెలుస్తుంది. విద్యార్థులు మంచి విజయాన్ని అందుకుంటారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టే వారిని ఈ రోజు దూరంగా పెట్టండి. మరియు మీకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వారిని కూడా ఈరోజు మీరు దూరంగా పెట్టాలి.
ఈ రోజు మీకు చాలా సమస్యలు వచ్చినా కూడా వాటి గట్టిగా మీరు ఎదుర్కొనే సామర్థ్యాన్ని, ధైర్యాన్ని అయితే ఖచ్చితంగా మీరు కలిగి ఉంటారు. ఈ రోజు మీ ప్రవర్తనతో మీరు మెచ్చుకోలను కూడా అందుకోబోతున్నారు. అయితే ఈ రోజు రాశివారి పరిహారంలో శివయ్యకు రాగి పాత్రలో నీరు పోసి తెల్ల గంధాన్ని సమర్పించాలి. ఇలా చేస్తే గనక మీకు ఖచ్చితంగా శుభవార్త అందుతుంది, దోష నివారణ జరుగుతుంది, సమస్యల నుండి ముక్తి లభిస్తుంది. ఇక లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే ఈ రోజు రాశివారికి 77. లక్కీ కలర్ అయితే మరి తెలుపు కలరు. పరిహారంలో మరి ఈ రోజు రాశివారు మాత్రం శివయ్యను తప్పకుండా పూజించాలి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.